హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఫ్రెండ్ రాజు మరొకసారి మీ అందరికీ ఆంధ్ర బుల్స్ ల్యాండ్ అండ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చెప్తున్నానండి. ఈరోజు ఒక స్పెషల్ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోకి ఇంపార్టెన్స్ ఏంటంటే, మన ఛానల్ ఆంధ్ర బుల్స్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years అవుతుందన్నమాట అండి. ఇది వీడియో నెంబర్ 100 అనమాట. సో ఆల్మోస్ట్ అంటే ఎవ్రీ వీక్ వీడియో చొప్పున ఆల్మోస్ట్ 100 వీడియోస్ దాకా నేను ఈ ఛానల్ ద్వారా నేను చేయడం జరిగిందనమాట అండి ఫ్రెండ్స్ సో ఫార్. సో ఇది వీడియో నెంబర్ 100 అనమాట అండి. సో అయితే రీసెంట్గా మీరు ఎవరైతే రెగ్యులర్గా ఆంధ్ర బుల్స్ ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళు చూసుంటారు కదండి. సో నేను ఒక ప్లేలిస్ట్ కొత్తగా ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అదే వచ్చి పాత్ టు ప్రో ట్రేడర్ అనమాట అండి. ఇప్పుడు రీసెంట్ మార్కెట్ కండిషన్లో చూసుకుంటే చాలామంది యంగ్స్టర్స్, చాలామంది లైక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు కానివ్వండి, లేదా ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి, చాలామంది కొత్తగా మార్కెట్లోకి రీసెంట్గా ఎంటర్ అయినట్టుగా డేటా బట్టి తెలుస్తుంది అనమాట అండి. సో అయితే నా ప్రయత్నం ఏంటంటే, మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే కొత్తగా ఎంటర్ అయ్యారో వాళ్ళు నష్టపోకుండా, ఎందుకంటే మార్కెట్స్ బాగా ట్రెండింగ్ ఉన్నప్పుడు, మంచి బుల్ రన్ ఉన్నప్పుడు, సో లేదంటే ఇలా ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ కండిషన్ ఉందో అబండెంట్ లిక్విడిటీ, మార్కెట్లో ఎక్కువ లిక్విడిటీ ఉన్నప్పుడు మార్కెట్లో ర్యాలీ అనేది కొంతకాలం ఉంటుంది అనమాట అండి. సో అలాంటప్పుడు అన్నీ బాగున్నట్టు, చాలా పాజిటివ్గా ఉన్నట్టు, మనకి రిటర్న్స్ బాగా వస్తున్నట్టు, మీరు ఏది కొన్నా పెరుగుతూ ఉంటుంది అనమాట అండి. సో అలా మంచి ట్రెండింగ్గా ఉన్నప్పుడు సో మార్కెట్స్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట. బట్ కానీ మళ్ళీ ఏదైనా ఒక క్రాష్ కానీ ఏదైనా ఒకటి వస్తే మొత్తం ఏదైతే మన ఎర్నింగ్స్ ఉన్నాయో ఓన్లీ ఒక ఈవెంట్ తోటి వైపౌట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే మార్కెట్స్ని బాగా నేర్చుకుని, ఓకే అండి, సో మార్కెట్స్లో నాలెడ్జ్ తోటి ఎవరైతే చేస్తారో వాళ్ళు బాగా మంచి ప్రాఫిట్స్ అనేవి సంపాదించడం జరుగుతుంది అనమాట అండి. సో అయితే రీసెంట్గా నేను క్రియేట్ చేసిన ఛానల్లో ఎస్పెషల్ మెయిన్ ఏంటంటే ట్రేడర్స్ గురించి అనమాట అండి. ఎందుకంటే సో నవ్వేడేస్ ఏంటంటే యంగ్స్టర్స్ అందరూ కూడా ఎక్కువగా ట్రేడింగ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అన్నమాట. అంటే ఇది వరకు పూర్వంలాగా బై అండ్ హోల్డ్ అంటే ఇన్వెస్ట్ చేసి సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉండే స్ట్రాటజీ అనేది ఇప్పుడు ఎవరైతే యంగ్ బ్లడ్, ఎవరైతే యంగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ విధానం అనేది అంత సూట్ అవుతుంది అనమాట అండి. సో దే వాంట్ ఫాస్ట్ మనీ, ఫాస్ట్ క్యాష్, అంటే కొంచెం ఇంట్రెస్ట్గా, కొంచెం అగ్రెసివ్గా, కొంచెం ప్లస్ టెక్నికల్స్ తెలుసుకుని చాలామంది చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. సో అందువల్ల ఏంటంటే షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్ కానివ్వండి, లేదా ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చాలా చాలా ఎక్కువగా ప్రిఫర్డ్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద, ట్రేడింగ్ కింద నవ్వేడేస్ ఉండడం జరిగిందనమాట అండి. సో అయితే ట్రేడింగ్ కానీ, మీరు స్వింగ్ ట్రేడింగ్ కానీ, ఇంట్రాడే కానీ ఏదైనా ట్రేడింగ్ మీరు చేయాలంటే సో టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని గురించి బేసిక్స్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్లో ఒక బేసిక్ కాన్సెప్ట్ అనమాట, బట్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో అదే ట్రెండ్ గురించి అనమాట ఫ్రెండ్స్. సో అయితే ఈ వీడియోలో నేను ఏం డిస్కస్ చేస్తానంటే, సో అసలు ఫస్ట్ నేను చెప్తా ఉంటాను అనమాట, ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశాను ఫ్రెండ్స్. సో మనకి ఒక మూవీలో ఉందన్నమాట, బాబుమోహన్ గారు చెప్తారన్నమాట. సో మీరు కనుక గొప్పవాళ్ళు అవ్వాలంటే, ఓకే అండి, గొప్పవాళ్ళు అవ్వాలంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ 3 విషయాలు తెలుసుకుంటే చాలు, ఓకే. సో ఆటోమేటిక్గా మనం గొప్పవాళ్ళు అవుతాం లైఫ్లో అని చెప్పి ఫన్నీగా సీన్ ఒక మూవీలో తీయడం జరిగిందనమాట అండి. బట్ దట్ ఈస్ రియల్లీ ఫ్యాక్ట్ అనమాట, రియల్ లైఫ్లో మీరు తీసుకుంటే, ఓకే ఫ్రెండ్స్. సో ఆ 3 క్వశ్చన్స్ కనుక మీరు ఆన్సర్ చేసుకుని, మీరు ఆ 3 క్వశ్చన్స్కి సమాధానం కనుక మీ దగ్గర ఉంటే మీరు సక్సెస్ అవి పాసిబిలిటీ ఉంటుంది అనమాట అండి. సో అయితే ముందుగా ఏంటి 3 క్వశ్చన్స్ అంటే, అసలు వాట్ ఈజ్ ట్రెండ్ ఫ్రెండ్స్, వాట్ ఈజ్ ట్రెండ్, ఓకే అండి, వై వీ నీడ్ టు ఫాలో ద ట్రెండ్, ఓకే, అండ్ హౌ టు ఐడెంటిఫై ద ట్రెండ్, ఓకే అండి. ఈ 3 బేసిక్ క్వశ్చన్స్ మీద ఈరోజు ఈ వీడియో అనమాట అండి. సో హియర్ వి గో. ముందుగా మనం అసలు ట్రెండ్ అంటే ఏంటో చూద్దామండి. సో ట్రెండ్ అంటే ఏంటండి ఫ్రెండ్స్, మీరు ఆలోచించండి ఒకసారి. ట్రెండ్ అంటే ఏంటో మనకు తెలుసు కదండి. మన రియల్ లైఫ్లో నార్మల్గా తీసుకుంటే ఒక ట్రెండ్ అనేది ఎప్పుడు ఉంటుంది కదండి, ఒక ట్రెండ్, ఓకే అండి. సో ట్రెండ్ అంటే నథింగ్ బట్ ఏం లేదనమాట అండి. సో మన అందరు క్రికెట్ టీం చూడొచ్చు కదా మీరు అందరూ కూడా, బీట్ స్టైల్, ఓకే అండి. చాలామంది ఫిల్మ్ స్టార్స్ కూడా అందరు గడ్డాలు కొంచెం పెంచుతున్నారు కదా. సో ఇది ఇప్పుడు కొత్త ట్రెండ్ అనమాట అండి, ఓకే. సో అదేవిధంగా విరాట్ కోహ్లీ గారు హెయిర్ స్టైల్, ఓకే. సో ఈ పక్కనే కొంచెం ఇలా ఉండి విరాట్ స్టైలిష్గా ఉంది కదండి. చాలామంది కుర్రోళ్ళందరూ కూడా ఆ స్టైల్ ఫాలో అవుతున్నారు. ఒక సైడు చాలా తక్కువ హెయిర్ ఉంటుంది కదా, నాలాంటి వాళ్ళకి అవకాశం లేదు, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉన్నది అటు సైడ్ హెయిరే కాబట్టి సో హెయిర్ తగ్గించే ఛాన్స్ లేదు. చాలామంది యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో విరాట్ కోహ్లీ ఏదైతే ట్రెండ్ ఉందో చాలామంది ఫాలో అవుతుంటారు కదండి. సో అది మన రియల్ లైఫ్లో ట్రెండ్ అనమాట. అంటే ఎవరైతే ఫిల్మ్ స్టార్స్ ఉన్నారో, ఓకే అండి, ఫిల్మ్ స్టార్స్ కానివ్వండి, లేదంటే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కానివ్వండి, వాళ్ళు ఏదైతే బాడీ లాంగ్వేజ్ కానీ, ఓకే అండి, లేదైనా స్టైల్, డ్రెస్ స్టైల్ కానివ్వండి, లేకపోతే ఎపీరియన్స్ స్టైల్ కానివ్వండి, ఏదైతే ఉందో దాన్ని ట్రెండ్ అని చెప్పి మన రియల్ లైఫ్లో అంటాం కదా ఫ్రెండ్స్. సో అయితే వాళ్ళు ట్రెండ్ సెట్టర్స్ అనమాట అండి, ఓకే. సో ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రెండ్ ఫాలోవర్స్ అనమాట. ఎవరైతే ఆ హీరోస్ ట్రెండ్ సెట్ చేశారో, రోల్ మోడల్స్, ఆ ట్రెండ్ ఫాలోవర్స్ని అందరూ కూడా, అభిమానులు అందరూ కూడా ట్రెండ్ని ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది రియల్ లైఫ్లో ఫ్రెండ్స్, ఓకే అండి.
సో అది ట్రెండ్ అనమాట అండి. అయితే మార్కెట్కి సంబంధించి ట్రెండ్ అంటే ఏంటి? ఓకే అండి. సో మార్కెట్కి సంబంధించి మనం తీసుకుంటే కనుక ట్రెండ్ అంటే ఏంటండి, మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, మనం ఎక్కువగా వింటుంటాం కదా. ట్రెండ్ అని మెయిన్ ఏంటంటే 3 రకాల ట్రెండ్స్ ఉంటాయి అనమాట అండి. ఫస్ట్ది వచ్చి ఏంటంటే అప్ ట్రెండ్. ఓకే అండి ఫ్రెండ్స్, అప్ ట్రెండ్ అనేది మనకి ఉంటుంది కదండి. నెక్స్ట్ వచ్చి డౌన్ ట్రెండ్. మూడవది వచ్చి సైడ్ వేస్ అంటాం అనమాట. ఓకే అండి, సైడ్ వేస్ మార్కెట్ అంటే నాన్ ట్రెండింగ్ మార్కెట్ అని చెప్పి అంటారన్నమాట, లేదా నాన్ ట్రెండింగ్ స్టాక్ అని చెప్పి అంటారన్నమాట అండి. ఈ 3 కూడా బేసిక్ డిఫరెన్సెస్ అనమాట అండి. అంటే మన స్టాక్ మార్కెట్ సంబంధించి ట్రెండింగ్ సంబంధించి మీరు తీసుకుంటే దీస్ ఆర్ ద 3 టైప్స్ అనమాట అండి ఫ్రెండ్స్. సో అది ట్రెండ్ గురించి మన బేసిక్ ఐడియా అనమాట అండి. మన సెకండ్ క్వశ్చన్కి వద్దాం ఫ్రెండ్స్. సెకండ్ క్వశ్చన్ ఏంటండి, వై టు ఫాలో ఏ ట్రెండ్. ఓకే అండి, ట్రెండ్ ఎందుకు ఫాలో అవ్వాలి? ఓకే, సో లెటర్స్ మన రియల్ లైఫ్లో చూద్దామండి. లెటర్స్ విరాట్ కోహ్లీ గారు ఒక స్టైల్ ఉంచితే అది కంపల్సరీ ఫాలో అవ్వాలని రూల్ అయినా ఉందండి? లేదు కదా, నాకు ఛాన్స్ లేదు కదా. సో ఇలా చాలామందికి అవకాశం లేదు. అంటే ఎవరైతే సూపర్ హీరో కానీ లేదంటే ఎవరైనా స్పోర్ట్స్ స్టార్ ఫాలో అయ్యే ట్రెండ్ని మనం కంపల్సరీ ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు, ఫాలో అవ్వకపోయినా నష్టమేం లేదు. బట్ వేరేజ్ మార్కెట్లో మాత్రం ట్రెండ్ ఫాలో అవ్వాలి కంపల్సరీ. ఓకే అండి, సో మార్కెట్లో ట్రెండ్ అనేది ఫాలో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే ఎస్పెషల్లీ ట్రేడింగ్ చేస్తున్నారో, ఓకే అండి, ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రెండ్ ఫాలో అవడం అనేది మస్ట్ అనమాట అండి. అయితే ఎందుకో చెప్తానండి. సో లెటర్స్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మీరు ఒక నదిలో స్విమ్మింగ్ చేస్తున్నారు అనుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఒక నదిలో మీరు స్విమ్ చేస్తున్నారు అనుకుంటే కనుక, సో నది ప్రవాహం ఎలా ఉందో, ఓకే అండి, అంటే అలాంగ్ విత్ ద టైడ్ ఏదైతే ప్రవాహం ఉందో అలాంగ్ విత్ ద ఫ్లో మీరు స్విమ్ చేస్తే ఏమవుతుందంటే మీ స్విమ్మింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట అండి. అంటే మీరు ఈజీగా స్విమ్మింగ్ చేయగలుగుతారు అనమాట అండి. అంటే ఎక్కువ అలసిపోకుండా మీరు చాలా ఈజీగా మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి. అలా కాదు, మీరు ఆపోజిట్ అంటే ఎగ్నెస్ట్ ద స్ట్రీమ్, అంటే నది ఫ్లో ఇలా ఉందన్నమాట అండి, మీరు ఈ విధంగా స్విమ్మింగ్ చేస్తున్నారు, మీరు ఆపోజిట్గా నది డైరెక్షన్కి ఆపోజిట్గా స్విమ్ చేస్తుంటే సో ఏమవుతుంది ఫ్రెండ్స్, సో మనం ఎగ్జాస్ట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఎవరైతే స్విమ్ చేస్తున్నారని ఎగ్జాస్ట్ అయిపోతారు. ఒకవేళ ఫ్లో కనుక డామినేట్ చేస్తే సో నదిలో కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది కదండి. సో ఆ విధంగా ఏంటంటే ట్రెండ్కి ఎగ్నెస్ట్గా వెళ్ళడం అనేది మంచిది, కరెక్ట్ కాదనమాట అండి, ఎస్పెషల్లీ మార్కెట్స్లో. ఎందుకంటే ఉదాహరణకు మీరు తీసుకుంటే కనుక మార్కెట్లో ఎవరైతే మన రీటైల్ ఇన్వెస్టర్స్, మీరు నేను మనందరూ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నామో, ఏదైనా ఒక స్టాక్ని కానీ ఇండెక్స్ కానీ ఒక ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మన దగ్గర అంత క్యాపిటల్ లేదనమాట అండి, మనకంత కెపాసిటీ లేదు ఫ్రెండ్స్. సో అందువల్ల మనం ఒక మహా సముద్రం ఉందనుకుందాం ఫ్రెండ్స్. సో అందులో ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ స్మాల్ ఫిష్ అనమాట, అంటే చిన్న చిన్న చేపల లాంటి వాళ్ళు అనమాట అండి. బట్ వేరేస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారన్నమాట అండి. వాళ్ళు ఏంటంటే లైక్ వేల్ అనమాట, అంటే ఒక పెద్ద తిమింగలం ఉందనుకుందాం ఫ్రెండ్స్. అంటే వాళ్ళు చేసినప్పుడు కొన్ని కోట్లలో ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట ప్రైజ్ని కానీ ఇండెక్స్ కానీ డెఫినెట్గా వాళ్ళు ప్రభావితం చేయగలుగుతారు అనమాట. బట్ వేరే సింగిల్ రిటైల్ ఇన్వెస్టర్గా మనం అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేమన్నమాట అండి. అయితే ఉదాహరణకి ఒక వేల్ వెళ్తుంది అనుకుందామండి సముద్రంలో, దానికి ఆపోజిట్గా స్మాల్ ఫిష్ వెళ్తే ఏమవుతుందండి, వేలు ఇలా ఒకసారి నోరు తెరిచింది అనుకోండి. ఓకే, వేలు కనుక నోరు తెరిస్తే తిమింగలం ఈ చిన్న చిన్న చేపలన్నీ అందులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. అలా కాకుండా తిమింగలం వెళ్తుందండి, ఈ తిమింగలంతో పాటు మీరు ఫాలో అవుతున్నారు అనుకుందామండి. ఓకే, సో తిమింగలం ట్రావెల్ చేస్తుందండి, దాని వెనకాల మీరు ఫాలో అవుతే అది నథింగ్ బట్ ట్రెండ్ ఫాలోయింగ్ అనమాట అండి. సో అయితే మార్కెట్లో ఏ విధమైన ట్రెండ్ ఉందో చూసి, లేదా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కడ వాళ్ళు బయింగ్ సైడ్ ఉన్నారా లేదా సెల్లింగ్ సైడ్ ఉన్నారా, లేదా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు బయింగ్ సైడ్ ఉన్నారా సెల్లింగ్ సైడ్ ఉన్నారా అనేది చూడడం చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు చూడాల్సింది ఏంటంటే ఆ స్టాక్లో ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఏవైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా, లేదా ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, ఆ ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్ పెరుగుతుందా తగ్గుతుందా, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని చూడడం చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్, సో మన దగ్గర ఉన్న డేటా, రీటైల్ ఇన్వెస్టర్ దగ్గర ఉన్న డేటా చాలా చాలా నెగ్లిజిబుల్ అనమాట. మహా అయితే మనం కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూడగలం, లేదంటే ఏదైనా వెబ్సైట్స్ నుంచి ఓకే అండి కొంత డేటా తీసుకుని మనం చూడగలం తప్ప, అయితే ఏదైతే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళకు ఉన్నంత యాక్సెస్ మనకు ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట అండి, ప్లస్ వాళ్ళ దగ్గర రీసోర్సెస్ మీన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దే కెన్ యాక్సెస్ అంటే దే కెన్ గో దేర్ కంపెనీ, అంటే ఏదైనా కంపెనీ యొక్క సైట్కి వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది అనమాట, లేదా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందండి మేనేజ్మెంట్ తోటి. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకు ఉన్న రీసోర్సెస్ మనకి లేవు అనమాట. అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడు కూడా సో ఏదైతే మనీ ఫ్లో ఎక్కడ ఉంది, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేదంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఎక్కువ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేదంటే ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మనం ఐడెంటిఫై చేసి మనం కూడా అదే స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే మనం కూడా మంచి ప్రాఫిట్స్ అనేవి సంపాదించి ఛాన్స్ ఉంటుందన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే మనందరూ కూడా ట్రెండ్ ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. మన మూడో ప్రశ్న ఏంటి ఫ్రెండ్స్, సో హౌ టు ఐడెంటిఫై ద ట్రెండ్, అంటే ట్రెండ్ అని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది తెలుసుకోవడానికి ముందర అసలు ట్రెండ్ గురించి మనం చెప్పాలంటే
చార్లెస్ డౌ అని ఎవరైతే ఉన్నారో ఆయన టెక్నికల్ అనాలిసిస్ పితామహుడు అని చెప్పి పిలుస్తారన్నమాట అండి. సో ఆయన ఏంటంటే ముందుగా డౌ థియరీ అని చెప్పి ఒక థియరీని ఆయన ఇన్వెంట్ చేయడం జరిగిందనమాట అండి. సో ఆయన ప్రకారం ఏదైతే స్టాక్లో కానీ ఇండెక్స్లో కానీ మీరు చూసి ప్రైజెస్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాల్యూస్ కానీ దే ఆర్ నాట్ ర్యాండమ్, అంటే అవి ఏదో అలా యాదృచ్ఛికంగా వచ్చినాయి కాదు. సో దే హ్యావ్ పర్టికులర్ ట్రెండ్, అంటే అవి ఒక పర్టికులర్ ట్రెండ్ అని కలిగి ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట అండి. సో అప్ ట్రెండ్కి సంబంధించి ముందు తెలుసుకోవాలంటే అప్ ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అప్ ట్రెండ్ అంటే, సో ఏదైతే ఒక హై ఉందో, ఏదైతే ప్రైస్ ఉందో అనుకోండి, లెటర్స్ ఇప్పుడు ఒక ప్రైస్ హై ఫామ్ అయ్యడం జరిగిందండి. ఆ హై ప్రీవియస్గా ఒక ఫామ్ అయిన హై కంటే ఎక్కువలో ఉందనుకోండి, దాన్ని హయ్యర్ హై ఫార్మేషన్ అంటాం అనమాట అండి. సో హయ్యర్ హై ఫార్మేషన్ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చి కొంత కరెక్షన్ వచ్చింది ప్రైస్లో కానీ మార్కెట్లో కానీ అనుకుందాం, ఒక లో ఫామ్ అయ్యి మళ్ళీ బయింగ్ వస్తుంది కదండి. కానీ ఆ లో ఏదైతే ఉందో ప్రీవియస్గా ఫామ్ అయిన లో కంటే హైలో ఉందంటే దాన్ని హయ్యర్ లో అంటారు అనమాట అండి. సో ఈ విధంగా ఏంటంటే సో హయ్యర్ హై హయ్యర్ లో ఫార్మేషన్ అని చెప్తారన్నమాట అండి. సో యాజ్ లాంగ్ యాజ్ హయ్యర్ హై హయ్యర్ లో ఫార్మేషన్ వస్తున్నంత వరకు మార్కెట్ అనేది లేదా స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉందని చెప్పి మనం చెప్తారన్నమాట అండి. సో దానికి ఆపోజిట్గా తీసుకుంటే డౌన్ ట్రెండ్ అనమాట. డౌన్ ట్రెండ్ తీసుకుంటే కనుక మీరు ఒక హై ఫార్మ్ అయింది కానీ ఆ హై ఏదైతే ఉందో ప్రీవియస్గా ఉన్న హై కంటే లో ఉందనుకోండి, అంటే లోయర్ హై, ఓకే అండి. సో తర్వాత మళ్ళీ లో ఫామ్ అయింది, ఆ లో వచ్చి ప్రీవియస్గా ఫామ్ అయిన లో కంటే లోలో ఉందంటే లోయర్ లో అంటాం. సో ఈ విధంగా ఏంటంటే లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ అవుతూ ఉంటే దాన్ని డౌన్ ట్రెండ్ అని చెప్పి చెప్తారన్నమాట ఫ్రెండ్స్. సో దీన్ని ఏంటంటే డౌన్ ట్రెండ్లో ఉంది మార్కెట్, లేదా స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పి చెప్తారన్నమాట అండి. నెక్స్ట్ వచ్చి మనకి నాన్ ట్రెండింగ్ అంటే సైడ్ వేస్ అని చెప్పి చెప్తారన్నమాట అండి. సో మూడోది వచ్చి నాన్ ట్రెండింగ్ లేదా సైడ్ వేస్ అని చెప్పి చెప్తారన్నమాట. సో అయితే దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలాగంటే మీరు చూస్తే కనుక సో ఒక పర్టికులర్ లెవెల్కి వెళ్ళినప్పుడు ప్రైజు మళ్ళీ తగ్గడం జరుగుతూ ఉంటుంది, ఒక పర్టికులర్ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే 2-3 సార్లు ఏంటంటే ఒకే ప్రైస్ దగ్గర కిందకి రావడం, అదేవిధంగా ఒకే ప్రైస్ దగ్గర నుంచి పైకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే అది ఒక రేంజ్లో మాత్రమే మూమెంట్ ఉంటుంది, లేదా స్టాక్ కానీ ఇండెక్స్ కానీ మీరు తీసుకుంటే కనుక ఒక లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు 2-3 సార్లు బయింగ్ వస్తూ ఉంటుంది అనమాట, లేదా ఒక లెవెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి సెల్లింగ్ వస్తూ ఉంటుంది అనమాట. అంతకంటే పైకి వెళ్ళదు. సో అదేవిధంగా లో కంటే కిందకు రాదనమాట. అంటే సేమ్ లో సేమ్ హైస్ ఫామ్ అవుతూ ఉంటే దాన్ని నాన్ ట్రెండింగ్ లేదా సైడ్ వేస్ మూమెంట్ అని చెప్పి ట్రెండ్ అని చెప్పి చెప్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ మూడు అనేవి మనకి మార్కెట్లో కానీ లేదా స్టాక్లో కానీ మనకి ట్రెండ్స్ కింద మనం చూడాలన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. అంటే ఏదైనా ఒక స్టాక్లో మనం బయింగ్ చేద్దాం అనుకున్నప్పుడు వెదర్ ఇట్ ఈస్ ఇన్ అప్ ట్రెండ్ ఆర్ నాట్, అంటే ఆ స్టాక్ అప్ ట్రెండ్లో ఉందా లేదా, ఓకే అండి, అనేది మనం బై చేయాలన్నమాట అండి. అప్పుడు అప్ ట్రెండ్లో ఉందనుకుంటే మీరు బయింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ విధంగా ఏంటంటే ఎవరైతే F&O ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేస్తారో, ఓకే అండి, డెరివేటివ్స్ ఎవరైతే చేస్తారో, ఒకవేళ మీరు ఐడెంటిఫై చేసిన స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉందని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత యూ కెన్ గో ఫర్ షార్ట్ అనమాట. అంటే మీరు దాన్ని అమ్మడానికి మీరు ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఈ విధంగా ఏంటంటే ట్రెండ్ అని ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో అయితే ఇది స్టాక్కి సంబంధించి ఒక ట్రెండ్ అనమాట అండి. సో అదేవిధంగా మీరు తీసుకుంటే ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట అండి. సో అయితే మార్కెట్ ట్రెండ్ మీరు చూస్తే కనుక ఉదాహరణకి మార్కెట్ ట్రెండ్ బుల్లిష్గా ఉందన్నప్పుడు, ఓకే అండి, మార్కెట్ ట్రెండ్ బుల్లిష్గా ఉంది, లేదా ఏదైనా ఒక రోజు మార్కెట్ అనేది గ్యాప్ అప్ లేదంటే మార్కెట్ ఓపెనింగ్ నుంచి పెరుగుతూ ఉంది, ఆ టైంలో కనుక మీరు ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు బయింగ్ చేస్తే, అంటే మార్కెట్ డైరెక్షన్ ఏదైతే ఉందో అదే డైరెక్షన్లో మీరు స్టాక్ కానీ లేదా ఇండెక్స్ ఫ్యూచర్స్ కానీ బై చేస్తే సో మీకు ప్రాఫిట్స్ వచ్చి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ట్రెండ్ ఫాలో అవ్వడం ద్వారా, ఓకే అండి, బై ఫాలోయింగ్ ద ట్రెండ్ మీరు ఈజీగా మీ టార్గెట్స్ అనేది రీచ్ అవ్వచ్చు అనమాట అండి. అలా కాదు మీరు మార్కెట్ అనేది సైడ్ వేస్గా ఉందనుకోండి, అంటే పెద్ద మూమెంట్ లేదు, ఆ టైంలో మీరు ఏదైనా ట్రేడ్స్ చేస్తే ఎక్కువగా మనకి స్టాప్ లాస్ తగిలే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మనం ఎక్కువగా ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ఫుల్ ట్రేడ్స్ కింద అవ్వన్నమాట. అంటే స్టాప్ లాస్ మీకు తగలడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట అండి. అయితే ట్రెండింగ్గా ఉన్నప్పుడు, అంటే మార్కెట్ ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ని అనుగుణంగా మనం ఫాలో అవి కనుక మన ట్రేడ్స్ కనుక చేస్తే మనకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి అనమాట అండి ఫ్రెండ్స్. సో మార్కెట్లో తీసుకుంటే మార్కెట్లో ఒక ఫేమస్ కొటేషన్ ఉందన్నమాట అండి, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ఓకే అండి. అంటే ట్రెండ్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. అంటే ట్రెండ్ ఫాలో అవడం ద్వారా మనం వీ కెన్ మేక్ వెరీ వెరీ గుడ్ రిటర్న్స్ అనమాట ఫ్రెండ్స్. అయితే ట్రెండ్స్లో కూడా రకాలు అనమాట అండి. సో చార్లెస్ డౌ చెప్పాను కదండి, డౌ థియరీలో ఏంటంటే ట్రెండ్స్లో కూడా రకాలని చెప్తారన్నమాట. సో ఏంటి ఆ రకాలంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ చెప్తారు. అంటే ఉదాహరణ మీరు తీసుకుంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ అంటే మీరు వీక్లీ చార్ట్స్ కానివ్వండి మంత్లీ చార్ట్స్ కానీ చూస్తే కనుక లాంగ్ టర్మ్ ట్రెండ్ అలా ఉంది. అంటే ఉదాహరణకి లాంగ్ టర్మ్లో మార్కెట్స్ అనేవి పైకి వెళ్తూ ఉంటుంది అనమాట అండి. కానీ మధ్య మధ్యలో ఇంటర్మీడియట్గా సెకండరీ వేవ్ అంటే సెకండరీ ట్రెండ్ ఒకటి ఉంటుంది, అంటే దట్ ఈస్ ఎగెనెస్ట్ టు ద ప్రైమరీ ట్రెండ్ అనమాట. అంటే ప్రైమరీ ట్రెండ్ అప్ ట్రెండ్ అనమాట అండి. కానీ మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ వచ్చి సెకండరీ ట్రెండ్ అంటే కొంచెం ప్రైజెస్ అనేవి కరెక్షన్ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ప్రైజెస్ కొంచెం తగ్గి మళ్ళీ అక్కడ బయింగ్ వచ్చి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అనమాట. అదే నేను ఇందాక చెప్పినట్టుగా హయ్యర్ హై హయ్యర్ లోస్, అంటే లో ఫామ్ అవుతుంది బట్ స్టిల్ ఇట్ ఈస్
హయ్యర్ దాన్ ప్రీవియస్ లో. సో ఈ విధంగా ఏంటంటే ప్రైమరీ ట్రెండ్ మనం ఐడెంటిఫై చేయాలి. సో దాంట్లో మనం వచ్చే సెకండరీ ట్రెండ్స్ కూడా మనం ఐడెంటిఫై చేయగలిగితే ఓకే అండి, సో మనం ఎంట్రీకి చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఫ్రెండ్స్. సో మార్కెట్స్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఓకే అండి, మార్కెట్ బుల్ ట్రెండ్లో ఉంది, బట్ ప్రాఫిట్ బుకింగ్ కరెక్షన్ వచ్చింది ఓకే అండి. మీరు కనుక ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకుని ఓకే అండి, ట్రెండ్ లైన్ ఈజ్ నథింగ్ బట్ సో 2 హైస్ కానీ పీక్స్ 2 లో ఏవైతే ఉన్నాయో పాయింట్స్ కానీ మీరు డ్రా చేసి 2 కంటే ఎక్కువ మీరు డ్రా చేసి లైన్స్ కనుక మీరు చూస్తే కనుక వాటిని ట్రెండ్ లైన్స్ అని చెప్పి అంటారు అన్నమాట అండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఎక్కడైతే ప్రైస్ ఎక్కడికైతే వచ్చి మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్తుందో దాన్ని సపోర్ట్ లైన్ అంటాం అనమాట అండి. సో ఈ ప్రైస్ ఎక్కడికైతే వెళ్ళి అక్కడి నుంచి కరెక్షన్ వస్తుందో అంటే అక్కడి నుంచి సెల్లింగ్ వస్తుందో దాన్ని రెసిస్టెన్స్ లైన్ అని చెప్పి అంటాం కదండి. సో ఈ విధంగా ఏంటంటే ట్రెండ్ లైన్స్ మనం డ్రా చేసుకోవాలన్నమాట అండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని చెప్పి అంటారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏంటంటే మీరు టెక్నికల్ అనాలిసిస్ బేసిక్స్లో ఈ ట్రెండ్ ఫాలో అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ట్రెండ్ ఫాలో అవడం ద్వారా మీరు మంచి ప్రాఫిట్స్ అనేవి పొందొచ్చు అనమాట అండి. అయితే మన రియల్ లైఫ్లో ఫ్రెండ్స్ ట్రెండ్ ఫాలో అవ్వాలంటే ఉదాహరణకి హెయిర్ స్టైల్ కానీ లేదంటే మీరు వేరే డ్రెస్ కోడ్ ఇలాంటి డ్రెస్ స్టైల్ మీరు ఫాలో అవ్వకపోయినా నష్టమే లేదనమాట అండి. బట్ మార్కెట్లో కనుక ట్రెండ్ ఫాలో అవ్వకపోతే చాలా నష్టపోతామండి, అందులో డౌట్ లేదు ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే సో ఐడెంటిఫైయింగ్ ద ట్రెండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండి. సో ట్రెండ్ ఏ విధంగా ఉంది అనేది మార్కెట్లో మనం ఐడెంటిఫై చేయాలన్నమాట అండి. సో అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ట్రెండ్ రివర్స్ అవుతుంటుంది అండి. ఒక్కొక్కసారి అప్ ట్రెండ్లో ఉన్నది డౌన్ ట్రెండ్ అవ్వచ్చు అనమాట అండి, అదేవిధంగా డౌన్ ట్రెండ్ ఉన్నది అప్ ట్రెండ్కి మారచ్చు అనమాట అండి ఓకే అండి. అయితే ట్రెండ్లో చేంజెస్ వస్తాయన్నమాట అండి, ట్రెండ్లో చేంజెస్ వస్తాయి రావండి. సో రియల్ లైఫ్లో చూద్దామండి, ఉదాహరణగా తీసుకుంటే పూర్వం రోజుల్లో మన ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారి టైంలో ట్రెండ్ ఏంటండి బెల్ బాటమ్ ఓకే అండి. సో బెల్ బాటమ్ ట్రెండ్ అనమాట అండి. సో తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారనమాట, చిరంజీవి వచ్చిన తర్వాత బ్యాగీ ప్యాంట్ ఓకే అండి. అంటే ఒక స్టైల్లో కానీ ఇవన్నీ కూడా ట్రెండ్లో చేంజ్ అనేది వచ్చిందండి లేదా. సో అందువల్ల ట్రెండ్ అనేది మారింది కదండి. ఉదాహరణకి మీరు ట్రెండ్తో పాటు మారలేదు, ఇప్పుడు మనం బెల్ బాటమ్ ప్యాంట్ వేసుకుని బయట తిరిగాం అనుకోండి ఏమవుతుందండి, మహా అయితే నవ్వుతారండి అది ఇదేంటి అని చెప్పి కదా. కానీ మార్కెట్లో కనుక మీరు ట్రెండ్ ఫాలో అవ్వకపోతే ఓకే అండి, ట్రెండ్ చేంజ్ అయినప్పుడు మీరు ట్రెండ్తో పాటు చేంజ్ అవ్వకపోతే చాలా చాలా నష్టపోతాం అనమాట అండి ఓకే. సో అయితే ఎలా ఐడెంటిఫై చేయాలి, ట్రెండ్లో చేంజ్ వచ్చింది ఎలా ఐడెంటిఫై చేయాలంటే సో ఇందాక నేను చెప్పినట్టుగా ఎప్పుడైతే హయ్యర్ హైస్ ఫార్మేషన్ అనేది ఆగిపోయి ప్రీవియస్ హై కంటే తక్కువ హై మళ్ళీ ఫామ్ అయింది ఓకే అండి, ప్రీవియస్ లో కంటే తక్కువ లో ఫామ్ అయింది అంటే హయ్యర్లో నుంచి లోయర్లో ఫామ్ అయింది లేదా లోయర్ హై ఫామ్ అవుతుంది అనుకున్నప్పుడు అంటే ట్రెండ్ మీరు బుల్ ట్రెండ్ నుంచి బేరిష్ ట్రెండ్కి వచ్చింది ఓకే అండి. సో అదేవిధంగా రివర్స్లో తీసుకుంటే కనుక లోయర్లో నుంచి మీరు లోయర్ హై నుంచి హయ్యర్ హై అండ్ హయ్యర్లో ఫామ్ అయితే మన బేర్ ట్రెండ్ నుంచి బుల్ ట్రెండ్ అంటే మార్కెట్స్ లేదా స్టాక్ అనేది ట్రెండ్ చేంజ్ అయింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట అండి ఓకే ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏంటంటే ట్రెండ్లో వచ్చి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ట్రెండ్ మార్పులు ఓకే అండి, ట్రెండ్లో వచ్చి చేంజ్ని మనం ఐడెంటిఫై చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా డెఫినెట్గా మన ప్రాఫిట్స్ని ఇంకా మనం పెంచుకోవచ్చు అనమాట అండి ఓకే ఫ్రెండ్స్. సో ఇది మన ఈరోజు ఈ వీడియో అనమాట అండి ట్రెండ్ గురించి ఓకే. సో అయితే ఏంటి ఇంపార్టెంట్ అంటే జస్ట్ ఫాలో ద ట్రెండ్ ఫ్రెండ్స్ ఓకే అండి, జస్ట్ బై ఫాలోయింగ్ ద ట్రెండ్ యూ కెన్ సెట్ ద ట్రెండ్. అంటే ట్రెండ్ ఫాలో అవడం ద్వారా మార్కెట్స్లో మనం ట్రెండ్ సెట్ చేయొచ్చు అనమాట అండి. బట్ రియల్ లైఫ్లో మనం ట్రెండ్ ఫాలో అవడం ద్వారా మనం ట్రెండ్ సెట్ చేయలేము అనమాట అండి. బట్ ఇక్కడ మార్కెట్లో జస్ట్ మార్కెట్ ట్రెండ్ లేదా స్టాక్ ట్రెండ్ ఫాలో అవడం ద్వారా ఎవరైనా కూడా మనం ట్రెండ్ సెట్టర్స్ కింద అవ్వచ్చు అనమాట. యూ కెన్ బి ఏ సెలబ్రిటీ అనమాట అండి. మీరు కరెక్ట్గా కనుక దీన్ని క్యాచ్ చేసి ఫాలో అవ్వగలిగితే కనుక మనందరూ కూడా ట్రెండ్ సెట్టర్స్ కింద అవ్వచ్చు అనమాట అండి ఓకే అండి. ఐ విష్ మీ అందరూ కూడా ట్రెండ్ సెట్టర్స్ అవ్వాలని చెప్పి సో ట్రెండ్ ఫాలో అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ట్రెండ్ ఫాలో అవడం ద్వారా మీరు మంచి రిటర్న్స్ మార్కెట్ ద్వారా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆంధ్రా బుల్స్ లెర్న్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా తెలుగు వారు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీ రిలేటివ్స్ కానివ్వండి అందరికీ కూడా మన ఆంధ్రా బుల్స్ లెర్న్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా షేర్ చేయండి. బాయ్.